సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ సహాయక ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో జాబ్లో చేరిగానే 25,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది గైస్. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి 6th సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి ఆఫీస్ అటెండెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 25,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 ఇయర్స్ వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక హెడ్ ఆఫీస్ అయినటువంటి ఈ యొక్క న్యూఢిల్లీలోనే మనకి ఇక ఫస్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక 12th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తుంది. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్అవుట్ అయితే తీసుకొని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఆ ఏజ్తో పాటు మీ యొక్క జెండరు, కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్రస్తో పాటు కాంటాక్ట్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఒక డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు లేనట్టయితే కనుక ఈ విధంగా మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసాను గైస్. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉంటే కనుక అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ కూడా మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసాను గైస్. సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర అప్లికేషన్స్ అన్నవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్తో పాటు మీ యొక్క ప్లేసు మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్.
నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు కరికులం వేట, నెక్స్ట్ మనకి కవర్ లెటర్ అనేది ఏదైతే ఉంటుందో ఈ యొక్క కవర్ లెటర్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అయితే ఈమెయిల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈమెయిల్ కనుక చూసుకున్నట్లయితే కనుక admincell@nccf-india.com అనేటువంటి ఈ యొక్క ఈమెయిల్కి మీరు మీకు కరికులం వేటతో పాటు నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు కవర్ లెటర్ని కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈమెయిల్కి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసిన తర్వాత తిరిగి ఆఫ్లైన్లో కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో సెల్ఫ్ అటెస్టేషన్ చేసేటువంటి ఈ యొక్క కాపీస్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ యొక్క కాపీస్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క ఫ్రమ్ అడ్రస్, రైట్ సైడ్లో వచ్చేసరికి నోటిఫికేషన్లో మనకి ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక ఇన్ఛార్జ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NCUI కాంప్లెక్స్ 3 సిరి ఇన్స్టిట్యూషనల్ ఏరియా ఆగస్ట్ కరంతి మార్గ్ హౌసికస్ న్యూఢిల్లీ 110016 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు November 20 లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అన్నవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.